వర్షపు నీరు రావడం వల్ల మునిగింది ఇల్లులు కాదు, వీళ్ళ పరిపాలన. అసలు వరంగల్ జిల్లాలో వర్షాలు వస్తే ఎందుకింత నీళ్ళు వస్తుంది? ఎవరి వల్ల? ఎవరి నిర్లక్ష్యం వల్ల వస్తుంది? మరి ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల హస్తం లేనిది ఇళ్లలోకి రావు. మరి ఎమ్మెల్యేలకు చేత కావట్లేదా? పరిపాలన చేత కాకుండా చెప్పండి. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము చోటిస్తాం, ప్రజల గలమై మేము ప్రజల ముందుకు వస్తాం. ట్రాన్స్జెండర్స్ దాంట్లో మీకు సగ భాగాన్ని మేము ఇస్తాం, రండి. మరి మీకు చేత కాకుంటే పరిపాలన మేము చేస్తాం. పసుపు కుంకుమలతో మరి గౌరవ ఇది సంకేతానికి కాదు, వాళ్ళకి ఈ 4 ఎమ్మెల్యేలకు మేము పంపుతున్నాము. ఎందుకండి ట్రాన్స్జెండర్స్ గలం విప్పి బయటకు వచ్చి పని చేయడానికి సిద్ధపడితే మీరు మగవాళ్ళై ఉండి ఏం పని చేస్తున్నారు? ఎమ్మెల్యేల జనాలు ఎందుకు ఏలుకున్నారు మిమ్మల్ని? మేము వీళ్ళకి పంపిస్తున్నాము. మీకు పరిపాలన చేత కాకుంటే చెప్పండి. మాలాంటి వాళ్ళు పనిచేసి తీరుతారు. ఒక మాట చెప్పిందంటే మేము గలం విప్పితే ప్రజల గొంతుకే నిలబడతాం, ప్రజల కోసం ఏమైనా చేస్తాం, ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తాం. తూర్పున కొండ సురేఖ ఉంది, నాయని రెడ్డి హస్తం ఉంది, వర్ధన్నపేట నాగరాజు గారి హస్తం కూడా ఉంది. ఈ హైడ్రా వరంగల్కి తీసుకొచ్చి ఇక్కడ కూడా సమస్యలను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను.